హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్నైతే మండే కదా, సో కొంచెం ఎర్లీగానే లేచానండి. అసలు ఇంకా మా బాబుతో అయితే సరిగా నైట్ నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ లేవాలంటే మాత్రం ఇంకా అస్సలు లేవబుద్ధి కావట్లేదండి. అంతకుముందు అయితే ఒక 3-4 రోజులు 5:30కి లేచాను, కానీ ఇంక ఇప్పుడు 5:30కి లేవాలంటే నా వల్ల అవ్వట్లేదండి. 6-6:15కి అలా లేస్తున్నాను. ఇంకా లేవడంతో ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంక ఇక్కడైతే పాలు స్టవ్ మీద పెట్టాను. తర్వాత అయితే రైస్ కడుక్కుంటున్నానండి. ఇంకా రైస్ అయితే కొంచెం ఎక్కువసేపు నానితేనే మంచిగా అవుతుంది, లేదనుకో అది బాగా లావ్ అవుతున్నాయండి బియ్యం ఎందుకో. సో అందుకనేసి ఇంకా ముందే నానబెట్టి పెడుతున్నాను. మా వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయింది కదండి, ఇంకా వాటర్ అయితే బయట కొనుక్కొచ్చుకుంటున్నాము. ఇంకా ఈ బయట వాటర్ కొనుక్కొచ్చుకున్నప్పటి నుండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. అంటే అంతకు ముందు అయితే డైరెక్ట్ ఇక్కడ ఆన్ చేసుకొని వాటర్ పట్టుకునేది. ఇంక ఇప్పుడు టిన్నులో ఉన్నాయి, ఆ టిన్నులో నుంచి చెంబులోకి వంచి ఇంకా పోయడం అంటే బద్ధకంగా అనిపిస్తుందండి. కాకపోతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తే దానికి డబ్బులు చాలా అయ్యేటట్టున్నాయి. ఇంకా దాని బదులు బయట వాటర్ కొనుక్కొచ్చుకోవడమే బెటర్ అనేసి ఇంకా అవే తీసుకొచ్చుకుంటున్నామండి. అదైతే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టించాము. వాటర్ ప్యూరిఫైర్ అయితే ఒక 4 years అవుతుందండి పెట్టించి. మధ్యలో ఒకసారి సిలిండర్స్ అవన్నీ చేంజ్ చేశారు, దానికి ఒక 6-7,000 అయ్యాయండి. మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తే మళ్ళీ ఒక 6,000 వరకు అయ్యేటట్టున్నాయి. ఇంకా ఇవన్నీ డబ్బులు పెట్టడం ఎందుకు అనేసి ఇంకా ఊరుకున్నామండి. ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగేశాను కదా, కడిగాకైతే గోరుచిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి గోరుచిక్కుడుకాయలు అయితే ఉంచుతున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గోరుచిక్కుడుకాయలు అయితే, లేతగా ఉన్నాయి. ఇట్లా లేత గోరుచిక్కుడుకాయల కర్రీ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే. అంతకుముందు నచ్చకపోతుంటే కానీ ఇంకా ఇప్పుడైతే ఇది ఫేవరెట్ అయిపోయిందండి. సో కొద్దిసేపు అయితే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారండి. ఇవి తీయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్కి అంత పని ఏమి ఉండదు. కానీ ఇంకా నైట్ అయితే నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చానని చెప్పాను కదండి, ఇంకా టైర్డ్ అయిపోయాము, అందుకే ఇదైతే క్లీన్ చేయలేదండి. ఎప్పుడైనా ఒక రోజు ముందే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను. దీన్ని అయితే చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇవి మొన్న తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా మొన్ననే చేసుంటే ఇంకా బాగుండేది కర్రీ టేస్ట్ అయితే. ఇంకా ఈరోజు కూడా చాలా బాగుందండి. మా హస్బెండ్ అయితే కొంచెం ఇంకా అయిపోయే వరకు చేసేసి ఇంకా తనైతే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారండి. మా హస్బెండ్ హెల్ప్ చేయకపోతే ఇంకా లేట్ అయిపోయేది నాకైతే. సో ఇంకా నా ఒక్కదానికంటే ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఇవైతే కొంచెం లేట్ అవుతాయి కదండి. సో అందుకనేసి తన హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఇంక ఎంత అంటే వేస్టేజ్ వచ్చిందో, కొసలు మొత్తం అటు ఇటు మొత్తం తీసేసాను, అందుకే అంత వచ్చింది. ఇంకా వాటిని అయితే వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేశానండి, ఏమైనా డస్ట్ అలా ఉంటే ఇంకా పోతుంది అనేసి. తర్వాత అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి అయితే మామూలుగా కారం లేవండి, ఒక 3-4 వేస్తే చాలు, ఇంకా కారం అయితే సరిపోతుంది, అంత కారంగా ఉన్నాయి. మేము అంతకుముందు అంటే మా హస్బెండ్ అంతకుముందు తీసుకొచ్చేటివి ఒక 5-6 వేసినా కానీ అసలు కారమే ఉండకపోతున్నాయండి. కాకపోతే ఇవి ఏంటో మరి కాయల తీరు కావచ్చండి. అమ్మో ఇంత కారంకి కూడా తినొద్దండి. ఇంకా మెయిన్గా మా పిల్లలు ఉన్నారు కదా, నేనైతే మొన్న తెలియకుండా ఒకటి ఎక్కువ వేసాను, ఫుల్గా కారం అయిపోయిందండి. పిల్లలు అయితే సరిగా తినలేదు. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాకైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు. ఫస్ట్ ఈ కర్రీ పొయ్యి మీద వేసి తర్వాత బయటికి వెళ్దాం అనేసి అనుకున్నానండి. ఎందుకంటే కర్రీ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో ఇంకా నేను బయటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా, కర్రీ పొయ్యి మీద వేసి వెళ్తే టైం సేవ్ అవుతుంది అన్నట్టు ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత అయితే ఈ పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, అందుకనేసి ఫస్ట్ ఆయిల్లో వాటిని అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్ ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ తొందరగా మగ్గడానికి అయితే. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాకైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇదంతా అయితే ఒకసారి కలుపుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక పసుపు వేసుకున్నాను. ఇంకా పసుపు కూడా అదంతా ఒకసారి కలుపుకొని అయితే ఈ గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇంకా ఇవైతే వేసేసుకున్నానండి. వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టి దీన్ని అయితే సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా మనం ఏదో అన్నట్టుగా అంటే వాటర్ పోసి లేదనుకో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామనుకో అంత బాగుంటుందండి. ఇంకా సిమ్లో పెట్టి ఉడికిస్తేనే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ అండి, చాలా మందికి నచ్చదు నాకు తెలిసి గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంక ఇక్కడైతే ఒక సైడు
ఆ కర్రీ ఇంకా వేసి కలిపి పక్కన పెట్టేసాను కదా, మూత పెట్టాను కదండి, అది ఎట్లాగో టైం పడుతుంది కదా. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారండి. ఇంకా తన కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. ఇంకా టీ కూడా పెట్టి వెళ్తే తనే టీ అవ్వగానే పోసుకుంటాడండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంక ఇక్కడైతే మా పాప నాకు ఎంత హెల్ప్ చేస్తుందో అండి, మీకు వీడియోలో చూపించట్లేదు కానీ నేను బయట కవర్స్లో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టాను కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే నీట్గా మళ్ళీ అంటే కవర్కు ముడేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే సర్దిందండి. నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో. సో 3 ఏళ్ల పిల్ల ముంత కాసర అంటారు కదండి, ఇంకా అలా అనిపించింది నాకైతే. అమ్మాయిలు ఉంటే ఎంతైనా కొంచెం హెల్ప్ చేస్తారు కదండి. ఇంకా మా పాపకైతే ఇట్లా పని చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ప్రతి ఒక్కటి ఇంకా అల్లం పెట్టినా నేను ఇక్కడ అవన్నీ మళ్ళీ చేసే పని కూడా నీట్గా చేస్తుందండి. సో ఎంతో హెల్ప్ చేస్తుంది ఇప్పుడే నాకైతే. ఇంకా అవన్నీ అయితే తను ఫ్రిడ్జ్లో పెట్టింది, భలే క్యూట్గా అనిపించింది. ఎప్పుడైనా ఇంకా మా పాపతో ఒక డే మొత్తం మా పాప నాతో ఎలా ఉంటుంది, ఇంకా తను చేసే పనులన్నీ ఒకరోజు వీడియో తీసి అయితే పెడతానండి మీకు. ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాకైతే సేమియా ఉప్మా కోసమని ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ కర్రీ అయితే రాగానే ఒకసారి కలిపాను కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇంకా దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు దీంట్లో అయితే కొంచెం కారం వేస్తున్నాను, లైట్గా అండి, ఎక్కువ కాదు. సో అన్నానికి కలుపుకుంటే మనకు కొంచెం కలిసేటట్టు అయితే. ఇంకా కారం, కొంచెం ఉప్పు కూడా అప్పుడు కొంచెమే వేసాను కదా, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసేసి ఇంకా ధనియాల పొడి అయితే వేసానండి. వేసి దీన్ని అయితే అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ కారం అదంతా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని ఇంకా తర్వాత అయితే పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టాను. టీ అవ్వగానే ఇంకా రైస్ కూడా అవుతుందండి. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకా ఈ కర్రీ దించేసి అయితే పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, సో అందుకనేసి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం నానబెట్టలేదండి. అందుకని సేమియా ఉప్మా అయితే ఫాస్ట్గా అయిపోతుందని ఇదే చేసేస్తున్నాను. ఇంకా సేమియా ఉప్మాలో కూడా 2 పచ్చిమిర్చి అయితే వేస్తానండి. అసలే కారం ఎక్కువ ఉన్నాయి, పిల్లలు తినేది కదా అనేసి. ఇంకా పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, మళ్ళీ కరివేపాకు, సేమ్ ప్రాసెస్ అండి. ఇంక ఇది కూడా ఉప్మా కూడా, కాకపోతే ఇది కొంచెం ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుంది రోస్టెడ్ సేమియా కాబట్టి. ఇంకా దీంట్లో కూడా సాల్ట్ వేస్తాను. ఇంకా క్యారెట్, బీన్స్ లేవండి ఈరోజు అయితే. క్యారెట్, టమాటా ఇంకా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది కానీ అది ఇంకా కింద ఎక్కడ ఉన్నాయి, తీసే అంత ఓపిక లేక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తానండి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ ఈ క్యారెట్ను టమాటా అయితే వేసేసుకున్నానండి. ఇంకా సేమియా ఉప్మా అయితే అవుతూ ఉంది. ఇంకొక సైడ్ అయితే నిన్న మా హస్బెండ్ బాస్మతి రైస్ తీసుకొచ్చాడండి, 5 kgs బ్యాగ్ అయితే. ఇంకా అది అందులోనే ఉంచడం ఎందుకనేసి ఇక్కడ స్టీల్ డబ్బాలోకి అయితే పోసేసుకుంటున్నాను. మొత్తం అయితే పట్టలేదండి, కొన్ని మిగిలిపోయాయి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసి ఈ డబ్బా అయితే కింద పెట్టాను. సో మా పక్కన అన్నయ్య వాళ్ళదైతే రైస్ షాప్ ఉందండి, సో అక్కడే తీసుకొచ్చాము. ఇంకా ఈ మధ్యలో అప్పుడు ఒకసారి తీసుకొచ్చినాం 5 kgs. ఇంకా ఎప్పుడు కేజీ తెచ్చుకుంటే తొందరగా అయిపోతున్నాయండి. ఒకేసారి 5 kgs తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది కదా అనేసి ఇంకా 5 kgs బ్యాగ్ అయితే తెచ్చాను. ఇంక ఇక్కడ చూడండి ఈ ఉప్మాలోకి అయితే వాటర్ వేసుకున్నానండి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా ఈ వాటర్ మరిగాక అయితే సేమియా వేసుకుంటున్నాను. ఈ సేమియా వేసి కలిపి తినైతే సిమ్లో పెట్టి వెళ్ళి పిల్లలకైతే స్నానాలు చేపించి వచ్చానండి. సో ఈలోపు అయితే ఇది కొంచెం దగ్గర పడిపోయింది, మళ్ళీ సిమ్లో పెట్టేసి వెళ్ళి మా పాపనైతే రెడీ చేస్తానండి. సో ఈ ఉప్మా అయ్యే గ్యాప్లోనే పిల్లలకైతే స్నానాలు చేపించాను. చూడండి ఇది నేను వచ్చేసరికి బాగా డ్రై అయినట్టు అయిందండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి పెట్టించాను పాపకు తినిపించామనేసి. తనైతే సరిగా తినట్లేదంట. ఇంకా మా హస్బెండ్ అయితే తినమన్నాను కానీ తను కూడా ఇంకా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక తింటా అనేసి ఆ ప్లేట్ అయితే పక్కన పెట్టానండి. నేనేమో పాపకి ఇంకా ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. నేను ఎంత పొద్దున లేచి హడావిడిగా ఎంత పొద్దున పనులు చేసినా కానీ అటు ఇటు అయ్యేసరికి టైం అయితే 10 to 9 అవుతుందండి. ఇంకా హడావిడి అయిపోతుంది నాకు. 9 లోపు అంటే పాపను స్కూల్కి పంపించేసాలని ఆగమాగంగా చేస్తూ ఉంటానండి. మెయిన్గా మా బాబు వల్లనే కొంచెం లేట్ అవుతుందండి. తను ఏంటంటే ఇంకా ఏడుస్తూ అటు ఇటు నా కాళ్ళ మధ్యలోనే తిరుగుతూ కొంచెం టైం అయితే వేస్ట్ చేస్తాడు. ఇంకా నాకు అనిపిస్తుంది నేను ఇంకా కొంచెం లేట్గా లేస్తే ఇంకెంత లేట్ అయిపోతుందో ఏమో అనేసి. ఇంక ఇక్కడైతే పాపకి అన్నం కలిపేసానండి. కర్రీ వేసి కలిపి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసి కూడా కలిపి ఇలా అయితే బాక్స్ ప్యాక్ చేశాను. ఇంకా తను ఉప్మా కూడా తినలేదండి ఈరోజు సరిగా బ్రేక్ఫాస్ట్. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను బాక్స్లోకి, ఇంకా స్నాక్స్ టైంలో తింటుంది అనేసి. ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి, రోజుకొక డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే పెడుతున్నాను. ఇంకా పల్లి లడ్డూలు, నువ్వుల లడ్డూలు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవి అయిపోయాక అవి అయితే ప్రిపేర్ చేస్తాను. మొన్న షాపింగ్కి వెళ్ళాం కదండి డిమార్ట్కి అయితే, ఇంక అప్పుడు తీసుకొచ్చాను నేను. ఇంక ఇక్కడైతే
వాటర్ బాటిల్లో వాటర్ కూడా పోస్తానండి. ఇంకా అంతా లంచ్ బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేసి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేసానండి. ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ బాబుని కొద్దిసేపు ఫీడింగ్ అలా ఇచ్చేసి ఇంకా కూల్ చేసేసి తర్వాత అయితే బట్టలు పిండానండి. ఇంకా బట్టలు పిండి మిషన్లో వేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈ లోపు అయితే ఈ బట్టలు కూడా పడేసుకున్నాయండి. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇక బాబు అయితే పడుకున్నాడండి. ఇంకొంచెం పడుకున్నాకే బట్టలు అయితే పిండాను. చాలా బట్టలు ఉన్నాయండి. ఈరోజు అయితే లేట్ అయిపోయింది బట్టలన్నీ పిండేసరికి. ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఉందండి. నాకైతే ఒకసారి టెన్షన్ అవుతూ ఉంటుంది. బట్టలు పిండేటప్పుడే అవుతూ ఉంటుందండి టెన్షన్. ఎందుకంటే ఫాస్ట్గా బట్టలు పిండి మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి. ఈలోపు బాబు ఎక్కడ లేస్తాడో ఇంకా ఎడిటింగ్ చేసుకొనివ్వడు కదా అనేసి మైండ్లో ఇది ఒక టెన్షన్ లాగా అనిపిస్తుందండి. మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు, నువ్వు దీనికోసం ఇంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు అనేసి. ఎందుకో ఏమో అండి, ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా అండి, ఇంకా కొన్ని రోజులు కష్టపడితే సక్సెస్ అవుతానేమో అని హోప్ తోటి దీన్నైతే ఇలా ముందుకు తీసుకెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మండే. ఏం చేస్తున్నారు అందరూ? సో ఇప్పుడే నా పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. బట్టలు అయితే చాలా ఉండే అండి. సో ఇవన్నీ ఉతకడానికి అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇంకా బట్టలు ఉతకడం అయిపోగానే ఫస్ట్ మిషన్లో వేసానండి డ్రైకి అయితే. ఇంకా వేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. వచ్చే వరకు ఇంక ఇవైతే పడేసుకున్నాయండి 10 మినిట్స్లో, అంతే 7 to 10 minutes పడుతుంది. సో ఇంక ఇప్పుడు వచ్చి బిల్డింగ్ పైకి వచ్చి ఇవన్నీ ఎండేసాను. టైం అయితే 11 o'clock అవుతుందండి. బాబు అయితే పడుకున్నాడు. ఇంకా బాబు పడుకోగానే పనులు స్టార్ట్ చేశాను. ఈ టైం అయితే అయిందండి. ఎండ అయితే సూపర్గా కొడుతుందండి. సో ఇంక ఇప్పుడు వెళ్ళి కిందికి వెళ్ళి ఫాస్ట్గా అయితే నిన్నటి వీడియో ఎడిటింగ్ చేయాలండి. ఇంకా ఎడిటింగ్ అయిపోయేలోపు మా బాబు లేస్తాడేమో అనేసి టెన్షన్ అవుతుంది. ఇంకా తనైతే లేవద్దని కోరుకుంటున్నానండి. నా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఒక 40 minutesలో అయితే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుందండి. నిన్నటి వ్లాగ్ అయితే కొంచెం తక్కువనే ఉంది వ్లాగు. సో అదైతే ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకొని ఇంకా తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటానండి. మీరేం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అవి ఇవి. న్యూ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా మన హౌస్ వైఫ్లకి ఏమైనా మారేది ఉంటుందో చెప్పండి. అదే బోలుగోముడు, అదే బట్టలు ఉతకడం, అంతకు మించి ఏం మారదు కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్. ఇంకా బట్టలు ఎండేసి అయితే కిందికి వెళ్ళానండి. కిందికి వెళ్ళి అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాను. మా బాబు అయితే లేవలేదండి ఈరోజు అయితే. ఇంకా ఎడిటింగ్ అయిపోయాక లేచాడు. ఇంకా అప్పటి నుంచి నాకైతే చుక్కలు చూపించేశాడండి. ఒకటే ఏడుపండి. ఇంకెందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అసలు అన్నం తినిపించినా తినలేదు. చుక్కలు చూపించాడండి ఆఫ్టర్నూన్ టైం మొత్తం. ఇంకా అప్పుడైతే వ్లాగ్ షూట్ చేయలే. కానీ ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. మా హస్బెండ్ అయితే మా బాబుని బయటకు తీసుకొని వెళ్ళాడు. ఇంకా నేనైతే బాబు బయటికి వెళ్ళగానే ఫాస్ట్గా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసి పొద్దున్న నుంచి ఉన్న బోళ్ళన్నీ తోముకుంటున్నానండి. అసలు ఏ పని చేసుకొనివ్వట్లేదు. ఊరికనే ఏడుస్తున్నాడండి. అప్పటి వరకు మంచిగానే ఉంటున్నాడు, ఇంకా అప్పుడప్పుడే ఏడుస్తున్నాడు. ఇంకా మా బాబు వాళ్ళు అయితే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయండి. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ప్లాన్స్ ఏంటని. ఇంకా దాని గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి. న్యూ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా మన లైఫ్ అయితే ఏం మారదు కదండి. నాకైతే అనిపిస్తుంది ఈ హౌస్ వైఫ్లకు ఇదే కదా పని. న్యూ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా పోలు తోమాలి, ఇల్లు ఉడవాలి, ఇవే పనులండి. పిల్లల్ని చూసుకోవాలి. దీని తప్ప ఇంకొక రొటీన్ అయితే లేదండి. బోర్ కొడుతుందండి నాకైతే రోజుకి. ఈ పని ఏమో ఎంత చేసినా ఒడవదు. నాకంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే గడియ రికాం లేదు, గవ్వ రాకట్లేదు అంటారు కదండి. అలా ఉందండి నా పరిస్థితి అయితే. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉన్నాను. కాకపోతే దీనివల్ల వచ్చేది ఏం లేదండి. ₹1 ఆదాయం లేదు, ఏం లేదు. ఇంకా అలా అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంక ఈరోజు అంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో హన్మకొండకి వెళ్తున్నాడండి, పని ఉంది. సో ఇంకా తను వెళ్ళాడనుకో ఇంత పని కూడా చేసుకొని ఇవ్వడండి బాబు అయితే నన్ను. అందుకనేసి ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా 3 o'clock అలా అవుతుందండి టైం అయితే ఇప్పుడు అంతే. ఇంకా పాపను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్తాను. మళ్ళీ నేను వచ్చేసరికి నైట్ అయిపోతుంది. స్కూల్ నుంచి పాప ఎలా వస్తుంది అనేసి ఇంకా తీసుకొస్తానైతే వెళ్ళారండి. ఇంక ఇక్కడైతే బోల్తో మనం అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా వీటిని అయితే ఇప్పుడు కడగాలి. మా హస్బెండ్ వచ్చాక తనకైతే టీ కూడా పెట్టివ్వాలండి. టీ తాగైతే వెళ్తారు తనైతే. ఇంకా పల్లికాయ ఉందండి. నిన్ననైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. అంటే మా అక్క వాళ్ళ చిలక పక్కనే మా 10th ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళది ఉంటుందండి చిలక. ఇంకా వాళ్ళైతే అడిగి మీకు దొరకవు కదా అనేసి ఇచ్చారండి. వాటిలో ఏంటంటే మట్టి బాగా ఉందండి. ఇంకా అవైతే కడగాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి అవే ఉడకబెట్టాలండి. వాటిని కడగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంకా అవి కూడా మా హస్బెండ్ ఉన్నప్పుడే కడగాలండి.
అండి, ఎందుకంటే బయట కోతులు ఉంటాయండి. మొన్న ఒకసారి ఏంటంటే పల్లికాయ తీసుకొచ్చినప్పుడు అది బయట నేను బకెట్లో వేసి నానబెట్టాను. అంటే మట్టి బాగా ఉంది, కొద్దిసేపు నానితే పోతుంది అన్నట్టుగా అయితే నానబెట్టానండి. ఇంకా అది నానబెట్టినందుకు కోతులు వచ్చి మొత్తం దాన్ని ఆగమాగం చేశాయండి. ఎంత కొట్టినా పోలేదు. అవి మొత్తం తినేసరికి అక్కడ నుంచి అయితే కదలలేదండి అవి. సో అందుకనేసి ఇంక ఈరోజు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నప్పుడే ఫాస్ట్గా అయితే ఆ పల్లికాయ కూడా క్లీన్ చేసుకుంటూ ఒక పని అయిపోతుందండి బయట. ఇంక ఇక్కడైతే పాలు కాగాయండి. ఇంకా కాగానే వాటిలో చాలా పాలు ఉన్నాయండి. కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా కొన్ని పాలు అయితే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. ఇంకా పిల్లలకైతే పాప స్కూల్ నుంచి వచ్చాక ఇంకా పాలు కల్పిస్తానండి. ఇంకొక సైడ్ ఏమో అంటే అవి ఈరోజు పాలండి, ఇవేమో నిన్నటి పాలు. ఇంకా అవైతే కాగబెడుతున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా పల్లికాయ అయితే ఇదే అండి. దీంట్లో అయితే ఎంత మట్టి ఉంది చూడండి. వాళ్ళు అంటే నీళ్ళు కట్టారంట, మళ్ళీ వర్షం పడ్డదంట. సో దానివల్ల ఏంటంటే మట్టి ఎక్కువ వస్తుంది. ఇంకా దీన్ని అయితే కొద్దిసేపు నానబెట్టేశానండి, ఒక 5-10 మినిట్స్. ఇంకా తర్వాత అయితే కడగడానికి వచ్చాను. దాన్ని మొత్తం తీసి బకెట్లోకి అయితే వేస్తాను. మళ్ళీ గిన్నెలో నుంచి అయితే ఒక 5-6 సార్లు కడిగానండి. దీన్ని అయితే మొత్తం 5-6 సార్లు కడిగాక కొంచెం తెల్లగా అయింది. అప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇంట్లోకి వెళ్ళి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 అవర్ కూడా అలా నానబెట్టేసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేశానండి. అప్పుడు పోయిందండి దానికి ఉన్న మట్టి అయితే. ఇంకా అప్పుడు ఉడకబెట్టాను. చాలా బాగున్నాయండి పల్లికాయలు అయితే. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ అండి. చిన్నప్పుడు అయితే ఈ పల్లికాయ ఆశకే అంటే ఉడకబెట్టుకోవడానికి వస్తుంది కదా అనేసి ఇంకా పల్లికాయ తెంపడానికి వెళ్ళేదండి. చిన్నగా ఉన్నప్పుడు, మరీ చిన్నగా ఉన్నప్పుడు అయితే డే మొత్తం కలిసిన ఒక గంప తెంపకపోతుండే అండి. కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఒక డే మొత్తం ఒక 3-4 గంపలు అలా తెంపానండి. ఇంకా మ్యారేజ్ అయ్యే వరకు అయితే ఒక డేలో 4 గంపలు అలా తెంపేదాన్నండి. 4 గంపలు తెంపామనుకో 4 దోశల కాయ వచ్చేదండి. ఇంకా అవి ఇంటికి వచ్చి ఉడకబెట్టుకునే వాళ్ళం. అప్పటి నుండి ఇక పల్లికాయ అంటే ఫుల్ ఇష్టం అండి. ఇప్పుడు మా పాపకైతే చాలా ఇష్టం ఈ పల్లికాయ అంటే. సో తనైతే ఎగ్జైట్ అవుతూ ఉంది, కడుగు మమ్మీ, నేను కడుగుతా, ఇంకా పల్లి అనేసి. డైరెక్ట్ అలానే తింటా అని గొడవ అండి. ఇంకా అలానే తిన్నామనుకో అది మనకు నంజు దగ్గులాగా వస్తుందండి, పిల్లలకు పడదు. సో దాన్ని అయితే ఉడకబెట్టిస్తే ఏం ప్రాబ్లం లేదండి. ఇంక ఇక్కడ చూసారు కదండి ఎన్నిసార్లు కడిగాను ఈ పల్లికాయనైతే. ఇంకా మొత్తానికి ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఇంకా నేను ఇంట్లోకి రాగానే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారండి. మా బాబు చూడండి, ఇంకా మా హస్బెండ్ అయితే ఎటన్నా వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు వెళ్ళనివ్వడండి. ఇంకా తనైతే వెళ్ళాడు పరిగెత్తుకుంటూ మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఎత్తుకోమన్నాడండి. తనైతే ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళాడు. ఇంకా మళ్ళీ బైక్ పై అయితే ఒక రౌండ్ అటు ఇటు తిప్పి తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోయారండి మా హస్బెండ్ అయితే. ఇందాకే పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు తీసుకెళ్ళాడు. అయినా కానీ మా బాబుకి ఇంకా తనవి తీరదండి. బైక్ పైన ఎంత తిరిగినా కానీ తిరగాలనిపిస్తుంది. మా పాప అలా కాదండి, కొంచెం అర్థం చేసుకుంటుంది. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బైక్ పైన అయితే ఎక్కించుకున్నాడండి. మా బాబు అయితే మామూలుగా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదండి. ఎక్కడికో వెళ్తున్నాను అనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే వెళ్ళేది ఎక్కడికి లేదండి, అక్కడే కొంచెం అలా తిప్పి మళ్ళీ తీసుకొని అయితే వస్తారండి. సో ఇదొక అలవాటు అయిపోయింది. రోజు ఎటు బయటకు వెళ్ళినా ఫస్ట్ తనని ఒక రౌండ్ అలా తిప్పేసి ఇంకా తర్వాత ఇంటి దగ్గర దించేసి అయితే వెళ్తాడు. ఇంక ఇక్కడ మా పాప చూడండి బాయ్ అని చెప్తుందండి వాళ్ళకైతే. ఎందుకు వచ్చినావు ఇప్పుడు కదా? ఎందుకు వచ్చినావు? ఓ డాడీ నాన్న. బాయ్ ఎక్కడిది, మనమే తీసుకోవడం. ఐ లవ్ యూ. పోయిందా నానేడి మమ్ము దానా చిరుతాలి నాన్న ఎటుపోయినరా? ఎటుపోయింది నాన్న? బంగారం ఇంట్లోకి పోదామా? ఎప్పుడైతే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారండి. మేమేమో బయట ఉంటే మా పాప ఏమో ఊరుకొచ్చింది కిచెన్లోకి. ఇంకా ఏదో దొంగతనం చేయడానికి వచ్చింది. ఏంటిదో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి పల్లికాయల కోసం తనకైతే ఫుల్ ఇష్టం అండి. సో పల్లి అనేసి ఇంకా కిచెన్లోకి అయితే ఊరుకొచ్చింది. అది ఎంత కడిగినా కానీ మట్టి అయితే పోవట్లేదండి. ఇంతసేపు కడిగాను, మళ్ళీ కాసేపు అయితే నానబెట్టాను. ఇంకా అది నానితే కానీ ఆ మట్టి పోదండి. పొట్టు అందులో వేస్తారా నాన్న? తిన్న పొట్టు అందులో వేస్తారా? ఏంటి అవి? ఏం తింటున్నావు? ఇష్టమా? ఎవరు పప్పిల్లు అది? ఎవరు తెచ్చిర్రు? నాన్నదేలే. మనకెవరిచ్చిల్లు? మమ్మీ వాళ్ళ ఫ్రెండు. ఎవరిచ్చిల్లు?
మమ్మీ వాళ్ళ ఫ్రెండు. అవునా కదా? మళ్ళీ ఉరుకుతుంది చూడండి. ఒకటి తిన్నది కథం. మళ్ళీ అవి ఉడకబెట్టాలన్నా, అట్లా తినొద్దు, దగ్గు వస్తుంది. ఓకేనా? ఏంది తత్త? వద్దు, ఉడకబెట్టుకొని తిందాం. ఫోన్ వస్తుంది. ఇంక ఇక్కడైతే పల్లికాయ ఉడకబెట్టేసానండి. ఇంకా అది ఉడికే గ్యాప్లో అయితే పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసాను. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి అయితే తినిపిస్తున్నానండి. ఇంకా మా బాబు చూడండి, సగం తింటున్నాడు, సగం పడేస్తున్నాడు అండి. మా పాప ఏమో దాంట్లో కొన్ని గింజలు లేనివి ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, వాటిలలోకి ఏంటంటే అవి సట్టల్లాగుండి వాటిలలోకి మనం ఉడికించేటప్పుడు ఆ సాల్ట్ వాటర్ పోతాయండి. ఇంకా ఆ వాటర్ కొంచెం టేస్టీగానే ఉంటాయి. ఆ వాటర్ మొత్తం సప్పరించుకుంటూ అక్కడ పెడుతుందండి. నేనేమో దాంట్లో పురుగులు ఉంటాయి అన్నా కూడా వినట్లేదండి. తనకు అవే బాగా నచ్చాయంట. ఇంకా అలా తింటుందండి. మొత్తానికి ఇంకా ముగ్గురం ఇక్కడ కూర్చొని అయితే తినేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే లేడు. సో పిల్లలను కొద్దిసేపు బయటికి కూడా తీసుకెళ్ళానండి. పక్కన ఆంటీ వాళ్ళు ఇంకా పిల్లలు అలా కొద్దిసేపు ఆడుకుంటుంటే అలా తీసుకొని వెళ్ళాను. మా బాబు ఏంటంటే బయటికి వెళ్ళే వరకు వెళ్దాం అంటాడండి. బయటికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు ఇంట్లోకి వద్దామన్నట్టు చూస్తాడు. ఇంకా కొద్దిసేపు బయట ఉన్నాక అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇంకా అప్పుడు పల్లికాయ అయితే తినిపిస్తున్నానండి. ఇవైతే ఇందాక వేడివేడిగా ఉండే, కొంచెం చల్లారాలని చూశాను. ఇంకా ఈ చల్లారాకైతే తినిపిస్తున్నాను. నేను కూడా ఇంకా వాళ్ళకి తినిపించుకుంటూ అయితే తింటున్నానండి. కొద్దిసేపు అయితే మంచిగా నీట్గా కూర్చొని తిన్నారు. తర్వాత అయితే ఇంకా ఆ పల్లికాయ పొట్టు ఉంటుంది కదా, అదైతే ఇల్లంతా పోసాడండి మా బాబు అయితే. మా పాప ఏమో ఒక సైడ్ దాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఎత్తుకుంటూ వస్తుంది. ఇంకా మా బాబు దాన్ని మొత్తం క్లీన్ చేసి ఆ గిన్నెలో వేసేసిందండి. ఇంకా మా బాబు వచ్చి మొత్తం కింద పడేశాడు. ఇంకా అలా కాసేపు అయితే వాళ్ళిద్దరు ఆడుకున్నారండి. ఇంకా డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఈ పల్లికాయ తినేసరికి స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. నాకేంటంటే పిల్లలకి ఇది ఎక్కువ పెట్టినా అరగదు కదండి, సో అలా భయం వేస్తుండే. కానీ మా పాప ఏంటంటే తనకి ఇష్టంతో ఇంకెంత వద్దు అన్నా కానీ అదే తిన్నదండి. ఇంకా మా బాబు కూడా కొంచెం చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా కానివి, అవైతే తినిపించాను. మరి పెద్ద పెద్ద గింజలు అయితే తినిపించలేదండి. తనైతే సరిగా నమలాడు కదా, దానివల్ల ఏంటంటే డైజెషన్ కాక మళ్ళీ నైట్ ఇంకా స్టమక్ పెయిన్ అలా ఇబ్బంది పడతాడనేసి కొంచెం కొంచెం అయితే తినిపించేసాను. ఇంక ఇక్కడ చూడండి మా పాప అవే తింటుందండి గింజలు. ఇంకా నేనేమో మా హస్బెండ్కి కాల్ చేస్తున్నాను, అంటే బయలుదేరాడా లేదా అనేసి. తనేమో మొబైల్ డేటా ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడండి. ఇంకా ఫోన్ ఏమో అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. నా ఫోన్లోనేమో నార్మల్ బ్యాలెన్స్ లేవు కాల్ చేద్దామంటే. ఇంకా వాట్సాప్ కాలే చేశానండి, తనైతే ఎత్తట్లేడు. మా పిల్లలేమో ఇంకా నాన్నతో మాట్లాడతా అనేసి వాళ్ళు చూస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కాసేపు అయినాక చేశాడండి మళ్ళీ. మా పాప ఏంటంటే మెయిన్గా బనానా తీసుకురమ్మని చెప్పడానికి ఫోన్ చేయి అనేసి అంటుందండి. ఇంకా 8 వరకు అయితే మా హస్బెండ్ వచ్చాడండి. సో ఇంకా ఆ లోపు అయితే అంటే మా హస్బెండ్ రాగానే పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంక ఇక్కడైతే నేను 9:30 అలా అయిందండి కిచెన్లోకి వచ్చేసరికి. నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాన్ని ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి. అంటే నా మిస్టేకే అది, నేను ఫస్ట్ ఇయర్ రాంగ్గా పెట్టాను. సో దానివల్ల చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేయడం అయితే. ఇంకా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 9:30 అలా అయింది. అప్పుడు గుర్తొచ్చిందండి నాకైతే దోశ పిండికి నానబెట్టానని. మళ్ళీ ఫాస్ట్గా అయితే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ ఏదో మూవీ పెడితే కూడా చూసుకుంటూ కొద్దిసేపు అలా నాకు టైం తెలియలేదండి. ఇంకా శనక్కాయ పొట్టు అదంతా ఇష్టం ఉన్నట్టు వేసారు పిల్లలు. అది మొత్తం క్లీన్ చేసి అప్పుడు కిచెన్లోకి వచ్చేసి ఈ దోశ పిండి ఉంటుంది కదా, ఇదైతే గ్రైండర్లోకి వేసానండి. ఇంక ఇది గ్రైండర్లోకి వేసి తీసేలోపు మళ్ళీ మా బాబు అయితే లేచాడండి. ఇంకా నాకైతే అమ్మ చిరాకు వచ్చిందండి. ఇందాకనే పడుకున్నాడు 1 అవర్ క్రితమే, మళ్ళీ ఇప్పుడు లేచాడు. ఇంకా తను పడుకునేసరికి మళ్ళీ ఏ టైం అవుతుందో ఏమో అనిపించిందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు టైం అంతా వేస్ట్ చేస్తావు, అంటే ఖాళీగా కూర్చున్నావు ఇంతసేపు టీవీ చూసుకుంటూ, ఆ టైంలో పని చేసుకుంటే ఏమైంది అనేసి అంటున్నారండి. యాక్చువల్లీ ఈవినింగే చేసుకుందాను పని, కానీ ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ టైంలో లేరు కదండి, దానివల్ల ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఈ పని అయితే చేయలేదు. వాళ్ళు ఎక్కడ పని చేయనిస్తారండి, ఇంకా వాళ్ళతోనే టైం అంతా సరిపోయింది. ఇంకా నైట్ చేద్దాం అనుకుంటే ఒక 1/2 అవర్ టైం వేస్ట్ చేశానండి, అంటే వీడియో ఎడిటింగ్లో పడి. దానివల్ల ఇంకా మొత్తానికైతే లేట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే ఇది గ్రైండర్లోకి మొత్తం వేసేసి దీన్ని అయితే మళ్ళీ తీసానండి. తీసేసి ఇది కడుగుదాం అనుకునే లోపు ఇంకా బాబు అయితే బాగా ఏడుస్తున్నాడు. మా హస్బెండ్ ఎక్కడ తిడతాను అని భయం వేసి ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న పిండి అంతా తీసి మూత పెట్టేసి అయితే వెళ్ళానండి. ఇంకా వెళ్ళి బాబుని పడుకోబెట్టి వచ్చాను. ఇంకా అప్పటి వరకే టైం అయితే 10:15 అలా అయిందండి. అప్పుడు పనులు స్టార్ట్ చేశానండి. ఇంకా స్టవ్ క్లీన్ చేయడం, బోల్ తోమడం, అవన్నీ పనులు. బోల్ కూడా కొన్ని అంటే ఈవినింగ్ టైంలో తోమాను, కానీ ఇంకా కొన్ని బోళ్ళు ఉన్నాయండి.
పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్, ఇంకా టీ బౌల్, పిల్లలకు పాలు తాగిపించాను కదండి, ఇంకా ఆ బౌల్లో అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అయితే తోమాలండి. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నాను. స్టవ్ బాగా మురికిగా ఉందండి. సో అందుకనేసి ఇంకా ఫస్ట్ స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. స్టవ్ మొత్తం క్లీన్ చేశాక ఇంకా బౌల్ తోమేసానండి. బౌల్తో మాకైతే ఇంకా బట్టలు కూడా చాలా ఉండే, అవన్నీ మడత పెట్టేశాను. ఇంకా అదంతా వీడియో ఏం షూట్ చేయలే, కానీ ఇంకా ఈ బౌల్ తోమి బట్టలు మొత్తం మడత పెట్టేసేసరికి నాకైతే నైట్ టైం 11 o'clock అలా అయిందండి. మార్నింగ్ ఎప్పుడో 6 o'clockకి లేచానండి. ఇంకా నైట్ పడుకునేసరికి 11:15 అలా అయిందండి. మధ్యలో అయితే కొంచెం కూడా రెస్ట్ దొరకలేదండి. ఆఫ్టర్నూన్ టైంలో పని ఏం లేదు, కానీ మా బాబుతోనే సరిపోయిందండి. ఇంక ఇక్కడ మీకు టైం చూపిస్తున్నాను చూడండి. అన్నీ సర్దేసరికి అయితే ఇంకా 11-10 అలా అవుతుంది. దీన్ని బట్టే నాకైతే అనిపించిందండి, గడియ రికాం లేదు, గవ్వర్ రాకట్లేదు అనేసి. డే మొత్తం ఖాళీ లేకుండా పని చేసినా కానీ అసలు ఇంకా పని అయిపోవట్లేదు, రెస్ట్ దొరకట్లేదండి. సో ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా వెళ్ళి అయితే పడుకున్నామండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీరైతే చూసేయచ్చు.